ఇదిగో కనుగొనుడి, అదిగో ఒంటి మిట్ట కోవెల, ఇదిగో కనుగొనుడి. ప్రతితులు సీతారామ లక్ష్మణులు పృథివి చరించుచు వెలసిన నగరము, అదిగో ఒంటి మిట్ట కోవెల, ఇదిగో కనుగొనుడి. ప్రతితులు సీతారామ లక్ష్మణులు పృథివి చరించుచు వెలసిన నగరము, అదిగో ఒంటి మిట్ట కోవెల, ఇదిగో కనుగొనుడి. ఇదిగో కనుగొనుడి, ఇదిగో కనుగొనుడి. మహిరామ సేవా సమాజాధ్యక్షుడు రహిమీర సంజీవరాయుడుండెడిది. మహిరామ సేవా సమాజాధ్యక్షుడు రహిమీర సంజీవరాయుడుండెడిది. రుకండాది మునీశ్వరులెల్లరు సుఖముగ తపములు సొలయక తలిపినది. మృకండాది మునీశ్వరులెల్లరు సుఖముగ తపములు సొలయక సలిపినది. అదిగో ఒంటి మిట్ట కోవెల, ఇదిగో కనుగొనుడి. ఇదిగో కనుగొనుడి, ఇదిగో కనుగొనుడి. పరమభక్తుడగు బమ్మెర పోతన కరమనురక్తిని కాపురముండినది. పరమభక్తుడగు బమ్మెర పోతన కరమనురక్తిని కాపురముండినది. అవని ముక్తిదము ఆంధ్ర భాగవతమవతరించిన అసమక్షేత్రమిది. అవని ముక్తిదము ఆంధ్ర భాగవతమవతరించిన అసమక్షేత్రమిది. అదిగో ఒంటి మిట్ట కోవెల, ఇదిగో కనుగొనుడి. ఇదిగో కనుగొనుడి, ఇదిగో కనుగొనుడి. ప్రణవాకారము పాప విదారము ప్రణతావనవర రాఘవులుండెడిది. ప్రణవాకారము పాప విదారము ప్రణతావనవర రాఘవులుండెడిది. వాసుదాసు కైదాసరి అగుచును వాసి తిరుగు రఘువర్యుడుండెడిది. వాసుదాసు కైదాసరి అగుచును వాసి తిరుగు రఘువర్యుడుండెడిది. అదిగో ఒంటి మిట్ట కోవెల, ఇదిగో కనుగొనుడి. అదిగో ఒంటి మిట్ట కోవెల, ఇదిగో కనుగొనుడి. ప్రతితులు సీతారామ లక్ష్మణులు పృథివి చరించుచు వెలసిన నగరము, అదిగో ఒంటి మిట్ట కోవెల, ఇదిగో కనుగొనుడి. ప్రతితులు సీతారామ లక్ష్మణులు పృథివి చరించుచు వెలసిన నిగనిగ మెరయు కిరీటము ధగధగమను పట్టుదట్టి తగిన కటారున్ భుగభుగ వాసన నీకే తగుతగురా ఒంటి మెట్ట దశరథరామ. కాళీయమర్దన అలంకారంలో పరమాత్ముడైనటువంటి కోదండ రామస్వామి వారు ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా కాళీయమర్దనుడుగా దర్శనమిస్తూ ఉన్నాడు.
మనోజ్ఞమైనటువంటి దివ్య స్వరూపం. సత్యే ప్రతిష్ఠిత కృష్ణ సత్యమస్మిన్ ప్రతిష్ఠితం సత్తా సత్యే చ గోవింద తస్మాత్ సత్యం సతాం మతః అని అన్నారు. సత్యధర్మ పరాక్రముడైనటువంటి కోదండరామస్వామి వారు పరుడు నరుడుగా అవతరించి మానవత్వం మహోదాత్తమైనటువంటి రీతిలో ఆచరించటం ఇలాగూ అని లోకంలో చూపించినటువంటి మహనీయుడు. అటువంటి స్వామివారి యొక్క వైభవం ప్రాభవం అంతా ఉట్టిపడేటువంటి గొప్ప వరివస్య ఇక్కడ వాసుదాసు స్వామివారు చేశారు. వావిలి కొలను సుబ్బారావు గారు ఆంధ్ర వాల్మీకి బహుగ్రంథకర్త. ఆయన కేవలం సాహితీ కైంకర్యమే కాకుండా రాముని ఆలయానికి, రాముని ఉత్సవాలకి, రాముని బ్రహ్మోత్సవాలకి అనేకమైనటువంటి అద్భుతమైనటువంటి సన్నివేశాలను ఇక్కడ కన్నుల విందుగా ఉండేట్లుగా చేశారు. స్వామివారికి కళ్యాణోత్సవం కూడా పూర్తయిన తర్వాత, రథోత్సవం అయిన తర్వాత ఈనాడు ఉదయం కాళీయమర్దనం, తరువాత అశ్వారోహణంతో ఇవి పరిపూర్ణమై చక్రతీర్థం ధ్వజ అవరోహణంతో ఈ పున్నమ నేపథ్యంలో జరుగుతూ ఉండేటువంటి ఒంటిమిట్ట కోదండరాముని ఈ చైత్రమాస ఉత్తరాయణ పుణ్యకాల బ్రహ్మోత్సవాలు పరిపూర్ణమవుతూ ఉన్నాయి. అడుగడుగునా కర్పూర నీరాజనాలు అందుకునేటువంటి ఒంటిమిట్ట కోదండరామస్వామి వారు ఈరోజు త్రేతాయుగంలో ఆయన ఆవిర్భవించిన ద్వాపర యుగంలో తానే ఉన్నాను అనేటువంటి సత్యాన్ని మనకి చాటుతూ ఆయన కాళీయమర్దన రూపంలో ఉన్నాడు. అంటే స్థాపకాయచ ధర్మస్య ప్రశమనో తదితరాయచ, ధర్మాన్ని స్థాపించటం అధర్మాన్ని తొలగించటానికే భగవంతుని యొక్క అవతారములు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానం అధర్మస్య అని చెప్పి ఆ అధర్మము అనేటువంటి దాన్ని తొలగించి ధర్మము యొక్క ఉన్నతోన్నత స్థితికి స్వామివారు అవతరిస్తూ ఉంటారు కనుక అటువంటి స్వామి యొక్క స్వరూపాలకి మంగళ కర్పూర నీరాజనాలు అందిస్తూ ఉన్నారు. శేషహారతిని భాగవతులు భక్తులు శ్రద్ధతో అందుకుంటూ ఉన్నారు. దేవదేవుడైనటువంటి స్వామి ఎటు వెళ్ళినా మంగళమే. ఆయన ఋతవ సాగరాద్వీపా వేదా లోకా దిశశ్చతే మంగళాని మహాబాహో దిశంతు తవ సర్వదా అని చెప్పి కౌసల్యమాత మంగళాశాసనం చేసినట్టుగా స్వామి ఎటు వెళ్తే అటు ధర్మము నడిచినట్టు కనుక ఎం పాలయేసి ధర్మంతో ధృత్యాచ నియమేనవై సవై రాఘవ శార్దూలా ధర్మస్వాం అభిరక్షతు. ధర్మమే రక్షిస్తుంది. స్వామి సన్నిధిలో ఎంతోమంది భక్తులు అలా వస్తూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. ఆ భాగ్యాన్ని పొందినప్పుడు భగవంతుడిచ్చాడనేటువంటి ఒక నిరహంకార స్థితిని కలిగి ఉండాలి. కాళీయుడు గర్వము కలిగి హృదయంలో ఉన్నప్పుడు పరమాత్మ తన పాదంతో గర్వభంగము చేసి ఆయన యొక్క ప్రభుత్వానికి ఇక లోపం ఉండదు అని ఆశ్రయించిన తరువాత తన పాదముద్ర అతని శిరస్సుపై ఉంచి ఇంక నిన్ను గరుడాదులు ఎవరూ కూడా ఏమీ చేయరయ్యా అని అభయాన్ని ఇచ్చాడు. అలాగే మనం ఒంటిమిట్ట కోదండరామస్వామి వారి సన్నిధిలో ఆధునికంగా ఉన్నటువంటి ఓపని భక్తి ఓలే, అలాగే వాసుదాసు స్వామి భక్తి ఓలే, ఇంకా ఎంతోమంది మహాకవుల యొక్క ఆశ్రయణం ఓలే మనము స్వామిని ఆయన సన్నిధిలో శరణాగతి చేసి ఉండాలి. అప్పుడే స్వామి యొక్క పరిపూర్ణ రక్షణ మనకి లభిస్తుంది. శతాబ్దాల సహస్రాబ్దాల ఒంటిమిట్ట కోదండరాముని చరిత్రలో మనం దర్శించేటువంటి గొప్ప సత్యం ఇదే. ఈనాడు కృష్ణుడు రూపంలో కనిపించేటువంటి రామచంద్రస్వామి యుగ యుగాలుగా తరతరాలుగా మానవాళి అనంత విశ్వాసం అనేటువంటి సత్యాన్ని చాటుతూ ఉన్నాడు. వాహన మండపంలో ఊర్ధ్వపుండ్రధారి అయి కాళీయమర్దనుడైనటువంటి స్వామి
బయలుదేరుతూ ఉంటే ఈ ఒంటిమిట్ట ఒక బృందావనం అయిపోతూ ఉన్నది. ఒంటిమిట్ట ఒక మధురానగరం అయిపోతూ ఉన్నది. ఒక వ్రజమైపోతూ ఉన్నది ఒంటిమిట్ట. అటువంటి ఒంటిమిట్ట యొక్క దేవళం అనేక చరిత్రలో ఉన్నతోన్నత స్థితులను పొంది ఈనాడు కలియుగ ప్రత్యక్ష విబుధుడైనటువంటి వెంకటేశ్వర స్వామి వారి యొక్క ఆస్థానమైనటువంటి తిరుమల తిరుపతి దేవస్థానం యొక్క పాలనలోకి వచ్చిన తరువాత స్వామివారి యొక్క వైభవం ఉత్తరోత్తరాభివృద్ధి చెందుతూ ఉన్నది. చక్రతాళ్వార్లు ఆ స్వామి యుగ యుగాల్లో భక్త సంరక్షణ విద్వత్తుతో భాగవతోత్తముడై తరిస్తూ ఉన్నాడు. భగవంతుడిని ఆశ్రయించిన అంబరీషాదులందరికీ కూడా రక్షకుడుగా నిలిచి ఉన్నాడు. స్వామివారు కాళీయమర్దన స్వరూపం మనోజ్ఞమైనటువంటిది. శిరస్సు పైన నిమిలిపించం కానీ, ఆ స్వామివారి ఊర్ధ్వపుండ్రములు కానీ, ఎడమ చేత్తో పట్టుకున్నటువంటి ఆ కాళీని తోక కానీ, కుడిపాదాన్ని ఎత్తి కాళీని శిరస్సుపై ఉంచినటువంటి ఆ స్వరూపము కానీ, వక్షస్థలంలో మహామేరు పచ్చ ఆ వైజయంతి వనమాలికాధరునికి విలక్షణంగా శోభిల్లుతూ ఉన్నది. అటువంటి స్వామి ఈనాడు కుడి చేత్తో పిల్లనగ్రోవి పట్టుకుని మన హృదంతరాల్లో భక్తి మార్మోగేట్లుగా చేస్తూ ఉన్నాడు. అంతర్మోహన మౌళిఘూర్ణన చలన్ మందార విభ్రంశన స్తంభాకర్షణ దృప్తిహర్షణ మహామంత్ర కురంగీదృశాం అన్నారు. అసలు రాముణ్ణి వర్ణించినా కృష్ణుణ్ణి వర్ణించినా మహాకవులు ఒకే విధంగా ఉండేట్లుగా చేశారు. నల్లనివాడు పద్మనయనం ములవాడు అని అంటే అది రామునికి చెల్లు, కృష్ణ పరమాత్మకి చెల్లు. ఒక కృష్ణ పరమాత్మతో ఉండేటువంటి రుక్మిణీ భామతో స్వామిని వర్ణించిన, సీతమ్మతో ఉండేటువంటి రామయ్యను వర్ణించిన ఒకే విధంగా కనిపిస్తుంది. మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి, మెరుగు చెంగటనున్న మేఘంబు కైవడి వివిధ చెంగటనుండ నొప్పువాడు, చంద్రమండల సుధాసారంబు పోలిక మోమున చిరునవ్వు మొలచువాడు, వల్లీయుత తమాల వసుమతీజము భంగి పలువిల్లు మూపున బరగువాడు, నీల నగాగ్ర సన్నిహిత భానుని భంగి ఘన కిరీటము తల కలుగువాడు, పుండరీక యుగము బోలుగన్నులవాడు, వెడద ఉరమువాడు విపుల భద్రమూర్తివాడు, రాజముఖ్యుడొక్కరుడు కన్నుగవ్వకు ఎదుర కానబడియే. పోతన్నకు రామదర్శనం కలిగింది కదా, ఆ రామదర్శనం కలిగితే ఆయన రాసింది కృష్ణ చరిత్ర అయినటువంటి భాగవతము. गिरिधर गोपाल हरे गोविंद कृष्ण हरे, गिरिधर गोपाल हरे गोविंद कृष्ण हरे, गोविंद आनंद आनंद गोविंद गोविंद आनंद आनंद गोविंद गोविंद आनंद आनंद गोविंद. गिरिधर गोपाल हरे गोविंद कृष्ण हरे, गिरिधर गोपाल हरे गोविंद कृष्ण हरे. నారాయణ నమో నమో నరసింహ నమో నమో గోపాల నమో నమో గోవింద నమో నమో గోపాల నమో నమో గోవింద నమో నమో. ఆ గగనం ఈ భువనం సర్వం హరియే,
సర్వం హరియే ఆనందదాయకం హరిగానమే గిరిధర గోపాల హరి గోవింద కృష్ణ హరి గిరిధర గోపాల హరి గోవింద కృష్ణ హరి వరదాయక నమో నమో సురనాయక నమో నమో పశుపాలక నమో నమో భువి రక్షక నమో నమో పశుపాలక నమో నమో భువి రక్షక నమో నమో ఈ తనువు ఈ మనసు సర్వం హరియే సర్వం హరియే ఆనందదాయకం హరిగానమే గిరిధర గోపాల హరి గోవింద కృష్ణ హరి గిరిధర గోపాల హరి గోవింద కృష్ణ హరి సర్వోత్తమ నమో నమో సహస్రనామ నమో నమో వెంకటేశ నమో నమో శ్రీనివాస నమో నమో వెంకటేశ నమో నమో శ్రీనివాస నమో నమో ఈ గానం ఈ ప్రాణం సర్వం హరియే సర్వం హరియే ఆనందదాయకం హరిగానమే గిరిధర గోపాల హరి గోవింద కృష్ణ హరి 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 రామాయ రామభద్రాయ రామచంద్రాయ వేధసే రఘునాథాయ నాథాయ సీతాయా పతయే నమః. గురు కోదండధారి అయినటువంటి రామచంద్ర ప్రభు ఈనాడు కళ్యాణోత్సవం అయిన తరువాత స్వామికి కృష్ణావతారంపై మళ్ళా దృష్టి మరలింది. కోలాటాలతో భజనలతో ఆ యొక్క జగజ్జనకుడైనటువంటి రామయ్య తండ్రిని చక్కగా సన్నుతిస్తున్నారు. దశావతార వైభవము నీదయ్యా, ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగనున్నాడు, మ్రొక్కెడు వారల మ్రొక్కులు గైకొని మురియుచునున్నాడు, దిక్కు నీవే అనెడి వారల దిక్కై ఉన్నాడు, తక్కకతను సేవించెడి వారికి తాపై ఉన్నాడు, చూడగ కోరిక కలిగిన భక్తుల చూపై ఉన్నాడు, లేడని వదరడి శుంఠల పాలిట లేకై ఉన్నాడు, మనసున తలచడి వారలయందలి మనసై ఉన్నాడు, వినగోరిన యా ధన్యచరిత్రుల వీనులనున్నాడు, తన్ను నుతించెడి వారల వాక్కులు తానై ఉన్నాడు, తన్నర్చించెడి పుణ్యుల కరములు తానై ఉన్నాడు, పూజలు పూజా ద్రవ్యంబులు మరి పూజించెడి వారు, పూజిత పూజా ఫలములు తానై రాజుల్లుతున్నాడు, దాసోహమ్మను వారిని వదలక తవిలియ ఉన్నాడు, వాసుదాసుని తీయ పలుకులకు వసుడై ఉన్నాడు అని చెప్పి ఆ యొక్క కీర్తనలు చక్కగా భజనలతో వాసుదాసు స్వామివారి యొక్క కోలాట కీర్తనలన్నీ కూడా ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి ఒంటిమిట్టలో. అసలు ఆ వాసుదాసు స్వామి యొక్క వరివస్య ఎంతటిది! టెంకాయ చిప్ప పట్టుకుని ఈ వైభవాలన్నీ వాహన సేవలన్నీ స్వామికి సమకూర్చాడు.
ఆంధ్ర వాల్మీకి హస్తమునందు నిలిచి రూప్యములు వేన వేలుగా ప్రోగు చేసి దమ్మిడైనను వానిలో దాచుకొనక ధరణిజాపతికి అర్పించి ధన్యుడైతి కలద నీకంటే గొప్ప టెంకాయ చిప్ప అన్నారు. కొబ్బరి చిప్ప భాగ్యమేమి అంటున్నాడు ఆయన మహానుభావుడైనటువంటి వాసుదాసు స్వామి. తాను నిరాడంబరుడు కనుక, తాను ఎటువంటి కోరిక లేనటువంటి వాడు కనుక ఆ మహానుభావుడు వీధి వీధుల్లో రామగుణగానం చేస్తూ రామునికి దశావతార వర్ణనలు కల్పిస్తూ రాముని వైభవాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళి టెంకాయ చిప్పతో వారిచ్చినటువంటి రూప్యములతో వేలవేలు సమకూర్చి రామునికి గుడిగోపురముల యొక్క జీర్ణోద్ధరణ చేసినటువంటి మహానుభావుడు తనకేమున్నది అని చెప్పి గొప్పగా ఆ ఒంటిమిట్ట రామునికి చాలా వరివస్య చేశాడు. ఎందుకంటే పూర్వకవులు కూడా ఒంటిమిట్ట రాముణ్ణి నిగనిగ మెరయు కిరీటము ధగధగమను పట్టుదట్టి తగిన కటారున్ భుగభుగ వాసన నీకే తగుతగురా ఒంటిమిట్ట దశరథ రామ అని చెప్పి ఆయనలో రామభక్తి తరంగితమయ్యేట్లు చేసి ఉన్నారు పూర్వకవులు పశ్చాత్ కవులు కూడా. ఈనాడు కాళీయమర్దన రూపంలో స్వామి కనిపిస్తున్నాడు. యమునా నది జలమధ్యమున ఒక రథము ఉండెను, ఆ మడుగులో ఈ యొక్క అహంకారంతో ఉండే కాళీయుడు ఉన్నాడు అని చెప్పి కోలాటాలతో గానం చేస్తున్నారు. అయితే గరుక్మంతుని వలన భయంతో కాళీయుడు ఆ యొక్క యమునా నది రథంలో దాక్కుని ఉన్నాడు. ఆ మడుగులో ఉన్నటువంటి వాడు ఉన్నాడా? సకల జీవులు మరణించేట్లుగా విషజ్వాలలు క్రక్కుతూ ఉన్నాడు. కృష్ణయ్య బలరాముడు లేని సమయంలో తోటి గోపాలుడితో ఆ మడుగు దగ్గరికి వెళ్ళి పక్కనున్న చెట్టునెక్కి మడుగులోకి దూకాడు. కాళీయుడు విషకోరలతో ఆ కృష్ణ పరమాత్మ పైకి విజృంభించాడు. భయంకర పోరాటం జరిగింది. కాళీయుడు తన దేహంతో కృష్ణుణ్ణి చుట్టువేశాడు. చూసి చెలికాండ్రందరూ ఇంటికి పోయి యశోదానందులకు బలరామునికి ఆ విషయాన్ని తెలియజేశారు. కృష్ణుని యొక్క పరిస్థితి చూసి గోవులు వృషభములు కోడెలు అరుస్తూ జాలిగా చూస్తూ ఏడవటం చూశారు. నందాది గోపాలురు కూడా మడుగులోకి ప్రవేశించి కృష్ణయ్యను రక్షించాలి అని అనుకుంటే బలరాముడు వాదించి నందయశోదాదులతో చెప్పాడు, పోతన్న విషము తాగిన ఈయనకి ఈ కాళీయుని విషమొక లెక్క. విషకుచయుగయగు రక్కసి విషకుచదగ్ధంబు ద్రావి విష విజయుడ వై విషరుహలోచన అద్భుత విషయుండగు నీకు సర్ప విషమిక్కె కదా. అయ్యా, నువ్వు రక్కసి పాలతో పాటు ప్రాణాలు తాగేసినటువంటి వాడివి కృష్ణ. ఆహా 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 ఈహా సర్వము నేటికి ఈడేరనుగా ఊహకును వెగటు కొలిపెడే ఐహికమిక చాలు నీ పదాంబుజ ఐక్యము నీరా అని చెప్పి ఆ పూతన చనుబాలతో పాటు ప్రాణాలు తాగేస్తూ ఉంటే పరమాత్మ యొక్క స్పర్శ కలిగితే ఆమె కష్టాన్ని కాకుండా సుఖంగా భావించి ముక్తిని పొందింది. ఈరోజు కాళీయుడు కూడా భక్తితో నీ పాదములను ఆశ్రయించవలసిందే కదా అని సత్యము తెలిసిన బలరాముడు పలికాడు. ఒంటిరేపుట కోదండరామస్వామి భక్తులందరూ కూడా ధ్వజ ఆరోహణ ధ్వజ అవరోహణలతో కూడి ఉన్నటువంటి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఈనాడు అద్భుతమైనటువంటి కాళీయమర్దన ఘట్టాన్ని కనులారా వీక్షిస్తూ గుర్తు చేసుకుంటూ ఉన్నారు. గజపుష్పమాలికలతో అలంకృతుడైనటువంటి బాలకృష్ణయ్య సూర్యచంద్రులనే జడబిళ్ళలుగా ధరించి మంచి కిరీటాన్ని పెట్టుకుని నెమలిపించాన్ని విడువక కుడి చేత్తో మురళిని పట్టుకుని ఆ యొక్క కుడికాలుతో కాళీయుని యొక్క పడగలను త్రొక్కుతూ ఎడమ చేత్తో దాని తోకని పట్టుకుని దాన్ని నిగ్రహించినటువంటి ఆయన కర్పూర నీరాజనాలందుకుంటూ ఉన్నాడు. బృందావనవాసుల దుఃఖాన్ని చూసి కృష్ణయ్య ఆ సమయంలో శరీరాన్ని బాగా వృద్ధి చేసి కాళీయుని పడగలపైకెక్కి గొప్పగా నాట్యం చేశాడు. అప్పుడు కాళీయుని యొక్క ముక్కుపుటాల నుండి ఆ విషమంతా కూడా లోపలుండేది బయటికి స్రవించేసింది. కాళీయుని 100 తలలు వంగిపోయాయి, నిర్వీర్యుడైపోయాడు. వాడి పత్నులు వచ్చి పతిభిక్ష పెట్టమని కృష్ణ పరమాత్మను వేడుకున్నారు. కాళీయుడు కూడా స్పృహలోకి
వచ్చి కృష్ణయ్యను క్షమించమని ప్రార్థించాడు. సపరివారంగా ఆ చోటు విడిచి రమణక ద్వీపానికి వెళ్ళమని కృష్ణుడు ఆజ్ఞాపించాడు. కాళీయుడు వేలుపులైన లావుచెడి వేదన పొందుచు ఆ విషానల జ్వాలలు సోకినంతటినే చత్తురు నేడిది ఏమి చోద్యమా అని చెప్పి ఆయన చెప్తూ ఉంటే కాళీయుని భార్యలు ప్రార్థించారు. ఎట్టి తపంబు చేసినకో, ఎట్టి సుకర్మములు ఆచరించనో, ఎట్టి నిజంబు వల్కెనకో, ఈ పని పూర్వ భవంబునందు మున్నెట్టి మహానుభావులకు ఎన్నడూ చేరువ కాని నీవు నేడిట్టి వినోదలీల తలలెక్కి నటించదవు ఈ ఫణీంద్రుపై. స్వామి, నీ పాదముద్రికలు ఆ యొక్క కాళీయుని శిరస్సుపై పెట్టడం అనేటువంటిది మాకు గొప్ప సంకీర్తన చేసేందుకు మూలధాతువై ఉన్నది. సంగీతామృతధారల అంగీకృతమైన ఎట్లు యాగాదుల చేతం కరుగదు సంతోష తరంగితమై మన్మనంబు రమ్య చరిత్ర అని పరమాత్మ చెప్పాడు కనుక మేళ తాళాలతో, మంగళ తూర్యరావాలతో, ఉడిపి వాద్య విశేషాలతో ఆ ఒంటిమిట్ట కోదండ రామయ్య స్వామి కాళీయమర్దన స్వరూపం అద్భుతంగా అది విరాజిల్లుతూ ఉన్నది. బహుకాలంబు తపంబు చేసి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణుకణ సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లి కాంచనిదే నియమం ఏమియున్లేక ఈ అహి నీ పాదయుగాహతిన్ వడసే నేడత్యద్భుతం ఈశ్వరా. చాలా అద్భుతమైనటువంటి సన్నివేశం. ఎంతో కాలము వ్రతాలు, నియమాలు, భగవంతుడి యొక్క అనన్యమైనటువంటి ఆ యొక్క ప్రత్యయము ఇవన్నీ తోడైతే కానీ భగవత్ పాద ముద్ర అనేటువంటిది కానీ భగవత్ పాదారవిందము నుంచి జాలువారినటువంటి ఒక రేణువు కానీ తలపై పెట్టుకునేటువంటి భాగ్యం కలగదు. కానీ ఏమి అద్భుతం! ఏ మహిళామణి శ్రీదేవి పిసుకుతుందో అటువంటి పాదములను తెచ్చి కాళీయుని నెత్తిన పెట్టాడు స్వామి. కాళీయుడి భాగ్యమే భాగ్యము కదా. అటువంటి స్వామి పాదము మన ఎదపై ఉండాలని మనం ప్రార్థిద్దాం, ఆశ్రయిద్దాం, తరిద్దాం. చూచిన మన శ్రీరాముడి ఎదురుగనున్నాడు. మృక్కిడి వారల మృక్కులు గైకొని మురియుచునున్నాడు. ఎక్కడ చూచిన మన శ్రీరాముడి ఎదురుగనున్నాడు. మృక్కిడి వారల మృక్కులు గైకొని మురియుచునున్నాడు. శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ. దిక్కయ్యున్నాడు. తక్కక తనను సేవించే వారికి దాపై ఉన్నాడు. దిక్కు నీవేయనడి వారల దిక్కయ్యున్నాడు. తక్కక తనను సేవించడి వారికి దాపై ఉన్నాడు. చూడగ కోరిక కలిగిన భక్తుల చూపై ఉన్నాడు.
చూడగ కోరిక కలిగిన భక్తుల చూపై ఉన్నాడు. లేడని వదరిడి మూఢుల పాలిట లేకయే ఉన్నాడు. లేడని వదరిడి మూఢుల పాలిట లేకయే ఉన్నాడు. శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ. ఎక్కడ చూచిన మన శ్రీరాముడే ఎదురుగనున్నాడు. మృక్కిడి వారల మృక్కులు గైకొని మురియుచునున్నాడు. మనసున తలచెడి వారల ఎందలి మనసయ్యున్నాడు. వినకోరిన ఆ ధన్య చరిత్రుల వీనులనున్నాడు. మనసున తలచెడి వారల ఎందలి మనసయ్యున్నాడు. వినగోరిన ఆ ధన్య చరిత్రుల వీనులనున్నాడు. దాసోహమ్మను వారిని వదలక తవిలియున్నాడు. దాసోహమ్మను వారిని వదలక తవిలియున్నాడు. వాసుదాసుని తీపి పలుకులకు వశుడై ఉన్నాడు. వాసుదాసుని తీపి పలుకులకు వశుడై ఉన్నాడు. శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ జయ రామ. ఎక్కడ చూచినా మన శ్రీరాముడే ఎదురుగనున్నాడు. మృక్కిడి వారల మృక్కులు గైకొని మురియుచునున్నాడు. శ్రీరామ రామ జయ రామ, శ్రీరామ రామ. వందే కృష్ణం గుణాతీతం పరం బ్రహ్మాచ్యుతం యతః ఆవిర్బభూః ప్రకృతి బ్రహ్మ విష్ణు శివాదయః. సమస్తము కూడా కృష్ణమయంగా భాసిల్లుతోన్నది ఒంటిమిట్ట రఘురాముని యొక్క దివ్యక్షేత్రం, అగణిత మహిమలకు నిలయం. బ్రహ్మోత్సవ ఘడియలు పరిపూర్ణమవుతూ ఉండేటువంటి వేళ వెల్లగొడుగులు కింద కాళీయ మర్దన స్వరూపంతో అనేక సొమ్ములు గజపుష్పమాలికలతో ఊర్ధ్వపుండ్రధారి అయినటువంటి బాలకృష్ణుడిగా స్వామి కనువిందు చేస్తూ ఉన్నాడు. ఎంత పుణ్యము చేసిందో ఈ యొక్క కాళీయ సర్పము ఇంతటి భాగ్యాన్ని పొందింది అని చెప్పి సమస్త దేవతాగణాలు కొనియాడుతూ ఉంటే, స్వామి పాదయుగమును నెత్తిన ధరించినటువంటి కాళీయుడు నా పుణ్యము ఏమి చెప్పను, నా పుణ్యమేమి చెప్పను, నీ పాదరజంబుగంటి సనకాదుల్ నీ పాదరజము కోరుదురు, ఏ పదమందున్నయనైనా ఏ పదమందు ఉన్ననైనా ఇక మేలు హరి. అంటే ఏ స్థితిలో నేనున్నప్పటికీ కూడా స్వామి నీ పదము నా యొక్క పడిగలపై ఉన్నది కనుక ఇక నాకు సర్వము విష్ణుమయంగా భాసిల్లుతుంది అని చెప్పి కృష్ణ పదారవింద మకరంద సంసేవాసక్తిలో ఓలలాడాడు కాళీయుడు. అటువంటి దివ్యస్థితికి భాగ్యవంతులందరూ కూడా ఈ కాళీయ మర్దనోత్సవం అనేటువంటి ఈ తిరువీధి శోభలో యాత్రలో పాలు పంచుకుంటూ ఉన్నారు. యమునా నది మధ్యలో ఉన్న కాళీయుని మడుగు తీగలతో పొదలతో కిక్కిరిసి ఉంటుంది. దానిలో జలం బురదతో మురికిగా ఉంటుంది. అందులో
ఉండేటువంటి భయంకర సర్పరాజే కాళీయుడు. అంటే సంసారమునకు ప్రతీక ఈ కాళీయుని మడుగు, దాని లోపల తీగలే సాంసారిక బాధలు, దానిలోని చెట్లే ఆ పొదలుగా సాధకుని పురోగమనను ఆటంకపరిచే సంసార తాపత్రయములు, దానిలోనిదే బురద, అదే సంసార వ్యామోహము అని కోలాటాలతో ఆ కాళీయ మర్దనలో ఉండే స్వారస్యాన్ని కీర్తిస్తూ ఉన్నారు. సర్పరాజు కాళీయుడే జీవితమనే సరోవరంలో దాగి ఉండేటువంటి భ్రాంతి. శక్తిహీనుడు కాగానే ఆ భ్రాంతి సంసారములోని అనేకమైనటువంటి భగవద్భక్తికరమైన అంశముల వైపు అడుగులు వేయిస్తుంది. భ్రాంతిని కాళ్లతో తొక్కి దాని నుండి ప్రమాదము లేకుండా చేసుకోవాలి. భ్రాంతిని ఎలా అణగదొక్కాలో కృష్ణయ్య కాళీయుని శిరస్సు మీద నాట్యము చేసి కాళీయుని ప్రమాదము లేకుండా చేసి చూపించాడు. అంటే కాళీయమర్దన భాగవతంలోని ఒక పవిత్రమైనటువంటి అంశం. వేదాంతపరంగా కూడా దీన్ని దర్శిస్తూ ఉంటారు భాగవతోత్తములందరూ కూడా. అది ఒక కథ కాదు, ఒక గాథ అంతకన్నా కాదు. కాళింది స్వయం ప్రకాశకమైనటువంటి సూర్యుని పుత్రిక. సాధకుని అసలైన మానసిక స్థితిని తెలిపేది ఆ యొక్క కాళింది అనేటువంటి హ్రదము. కాళింది తండ్రి ఆత్మ, ఆయనే సూర్యుడు. కాళీయుడు అహంను తెలుపుతాడు. అహం అనే కాళీయుడు తన యొక్క అనేక విషపూరితమైనటువంటి పడగలతో కాళింది మడుగులో ఉంటాడు. నేను, నాది అని కాళిందిలోని విషపూరిత జలములు, ఆ జలముల్లో నేను, నాది అనేటువంటి తొలగించి జలము స్వచ్ఛమై పవిత్రమైనటువంటి స్థితిలోకి రావాలి. కాళీయుని అహంని తీసివేయడం అంటే విషాన్ని తొలగించడం. సాధకుడు ఇది పొందాలి. భగవానుడే మనస్సులో ప్రవేశించి సదా నా యొక్క విషపూరితమైనటువంటి ఆలోచనలు అనేటువంటి దానిపైన ఆయన పాదములతో గొప్ప మర్దన చేసి ఆ విషభావములు అణిచేసేయాలి. వాటి స్థానంలో కృష్ణ భగవానుడు ఆయన పాదపద్మములతో నా మనస్సు పరిపూర్ణం చేయాలి అని కాళీయమర్దనలో భక్తులంతా ఆశ్రయిస్తూ ఉన్నారు, తరిస్తూ ఉన్నారు. కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. మన గండాలు దాటించు నల్లవాడు. తారంగాలు ఆడేవాడు పిల్లన గ్రోవి ఊదేవాడు వచ్చాడమ్మా వెన్నెల దొంగోడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. తొక్కిన పిల్లాడమ్మ మడుగులో వాడిన గడుసోడమ్మ వచ్చాడమ్మ గోవుల గోపన్న. పడగలు తొక్కిన పిల్లాడమ్మ మడుగులో వాడిన గడుసోడమ్మ వచ్చాడమ్మ గోవుల గోపన్న. వాడు కొండను ఎత్తిన అల్లరి పుల్లోడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు. చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని
చిన్నోడమ్మ గారడి చేతల పిడుగోయమ్మ వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్యా చీరలు దోచిన చిన్నోడమ్మ గారడి చేతల పిడుగోయమ్మ వచ్చాడమ్మ కిటుకుల కిట్టయ్యా చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మ కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు బావకు బుద్ధులు చెప్పినవాడు భామల పాలిటి ప్రేమలవాడు వచ్చాడమ్మా రాధాకృష్ణయ్య బావకు బుద్ధులు చెప్పినవాడు భామల పాలిటి ప్రేమలవాడు వచ్చాడమ్మా రాధాకృష్ణయ్య వాడు వేణువునుదే వెన్నెల కన్నయ్య చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్య మామకు తగ్గ అల్లుడు వాడు చెల్లిని కాచిన అన్నయ్యాడు వచ్చాడమ్మా అందరి కృష్ణయ్య చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మా ముద్దుల కృష్ణయ్య చక్రం పట్టి తిప్పేవాడు అమ్మకు విశ్వం చూపినవాడు వచ్చాడమ్మా ముద్దుల కృష్ణయ్య వాడు లోకాలన్నీ కాచేవాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు గురువాయూరు క్షేత్రంలోన గురువై ఉన్నాడమ్మా వాడు చందన గంధపు సుందరుడోయమ్మ గురువాయూరు క్షేత్రంలోన గురువై ఉన్నాడమ్మా వాడు చందన గంధపు సుందరుడోయమ్మ వాడు గురువాయూరు దేవుడు అయినాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు చూడరండమ్మా వచ్చాడమ్మా కృష్ణుడు రేపల్లె వాడల్ని ఏలువాడు కమప్యనవధిం వందే కరుణావరుణాలయం వృషశైలతటస్థానాం స్వయం వ్యక్తముపాగతం సహజమైనటువంటి భక్తిభావ బంధురమైనటువంటి కృష్ణ భక్తి తన్మయత్వంలో ఓలలాడుతూ ఉన్నారు ఒంటిమిట్ట క్షేత్రంలో ఉండేటువంటి భక్తావతంసులందరూ కూడా కాళీయ మర్దనుడిగా నేడు రఘుకుల స్వామి కనువిందు చేస్తూ ఉన్నాడు శ్రీమన్ కృపాజలనిధే నవకంజనేత్ర భక్తావనైక పరమవ్రత భద్రరూప మాయా ప్రకల్పిత మహాద్భుత లోకలీల అసలు ఈ లోకాలన్నింటినీ సృజించినటువంటి స్వామి వందారు దేవ మనుబృంద శరణ్యమూర్తే ప్రార్థించేటువంటి వారందరికీ ఏకైక శరణమైనటువంటి వాడు అటువంటి మహానుభావుడు ద్వైత భ్రాంతి నివృత్తమని చెప్పి ఆ యొక్క హరివంశంలో
కాళీయమర్దన వేళ ద్వైత భ్రాంతిని తొలగించి కేవలం పరతత్వమైనటువంటి పరమాత్మను మాత్రమే ఆశ్రయించాలనేటువంటి దివ్య భావనా భూమికల్లోకి తీసుకువెళ్ళటానికి ఈనాడు పరమాత్మ శోభాయాత్రగా భక్త భాగవత జనుల మధ్యలో ఊరేగుతూ ఉన్నాడు. దేవదేవుని యొక్క కాళీయమర్దన స్వరూపాన్ని వీక్షించి భక్తులందరూ కూడా ఎటువంటి లౌకిక బంధనాలకి లొంగకుండా ఇంద్రియ శక్తిని ఏకీకృతం చేసి కుండలిని రహస్య మార్గంలో పరమాత్మను ఆశ్రయించాలనేటువంటి అంతరార్థాన్ని గ్రహిస్తూ ఉన్నారు. కృష్ణ పరమాత్మ బకాసురవధ, అఘాసురవధ, వత్సాసురవధ ఇలాంటివన్నీ కూడా చేశాడు బాల్యంలోనే. ఆ బృందావనానికి పయనమవుతూ ఉండేటువంటి ఆ దివ్య సమయం లోకోత్తరమైనటువంటిది. దావానల భక్షణమే చేసినటువంటి వాడు పరమాత్మ. బాల్యంలో ఈ లీలలన్నీ కూడా ప్రదర్శించినటువంటి ఆయన యొక్క మోహనమూర్తిని ఈనాడు భక్త బృందాలందరూ కూడా చక్కగా వీక్షిస్తూ ఉన్నారు. ఆయన ఓ పక్క కాళీయమర్దనం చేస్తూ కుడి చేత్తో ఆయన వంశీ ధారణం చేసి ఉన్నాడు. అంటే మురళిని చేతబట్టినటువంటి గొప్ప మోహనమూర్తి కృష్ణయ్య. ఆ బాలకృష్ణుని యొక్క ఎంత మనోహరమైనటువంటి మూర్తిమత్వాన్ని ఈనాడు భక్తకోటి దర్శిస్తూ ఉన్నారు. అవలీలగా కాళీయుల దర్పాన్ని తొలగించినటువంటి వాడు. కాళీయుని దర్పాన్ని తొలగించినటువంటి ఆయన ఈనాడు చాలా సుందరమైనటువంటి రూపంలో ఉన్నాడు. బర్హాపీడం నటవర వపు కర్ణయో కర్ణికారం బిభ్రద్వాస కనక కపిశం వైజయంతీంచమాలం రంధ్రాన్ వేణో అధరసుధయా పూరయన్ గోపబృందై బృందారణ్యం స్వపదరమణం ప్రావిశద్గీతకీర్తి. భాగవతంలో కృష్ణయ్యను గొప్పగా మయూరపింఛంతో అభివర్ణించినటువంటి శ్లోకరత్నం. చెవులయందు కొండగోగు పూలను పెట్టుకుని, కటియందు బంగారు రంగు పట్టు వస్త్రాన్ని కట్టుకుని, మెడలో వైజయంతిమాలను ధరించి, అధరామృతం వేణువుని పూరించటం వల్ల వచ్చినటువంటి సంతోషం చేత చిరునగవులు కలిగినటువంటి స్వామి యొక్క పదములు గొప్పగా వర్ణించాడు. ఈనాడు ఆ పాదములు స్వామి యొక్క కాళీయుని శిరస్సుపై ఉండేటువంటి రీతిలో ఉండేటువంటి వాటిని భక్త బృందాలు అనన్యంగా ఆశ్రయిస్తూ ఉన్నారు. అంతేకాకుండా కృష్ణ పరమాత్మగా రామయ్య తండ్రిని ఈనాడు గుర్తించి కీర్తన చేస్తూ ఉన్నారు. అంటే రాముణ్ణి మర్చిపోలేదు. త్రేతాయుగ స్వామి, ద్వాపరయుగ స్వామిగా, రఘుకుల స్వామి, యదుకుల స్వామిగా దర్శనమిస్తూ ఉన్నాడు. మానవతి వినవమ్మ చంద్రుడు మంచి వెన్నెలగాసిని, సూన శరమున వింట మదనుడు సూటి దప్పక ఏసిని, భానుతేజుడు తెలసి అంతట పంతమునను దాసిని, మేనగంధము పూసెనే ఒంటిమిట్ట శ్రీ రఘురాముడు. రఘునాయకాష్టకంలో శ్లోకం, పద్యం ఇవన్నీ కూడా అందమైనటువంటివి. ఇవన్నీ కూడా ఆ దేవదేవోత్తముడైనటువంటి ఆ జగన్నాథుడైనటువంటి శ్రీమన్నారాయణుడు ఐరమ్మదీయము, అశ్వత్థము, అపరాజితపురము, హిరణ్మయ భవనము మొదలైనటువంటివన్నీ వదిలి ఈ క్షేత్రానికి వచ్చి ఇక్కడ నిలిచి ఆయన భక్తకోటిని అర్చామూర్తిగా సంరక్షిస్తున్నాడనేటువంటి ధర్మదీక్షను తెలియజేసేటువంటివి. పరనారీ కుచకుంభ పాళికలపై పాదాబ్జ యుగ్మంబుపై కరమూలంబులపై కపోల తటిపై కంఠంబుపై కుప్పుపై పరువుల్ వారెడు నా తలంపులు మిమున్ భావింపగా చేసి సర్వరసాధీశ్వర నన్ను బ్రోవు రఘువీర జానకీ నాయక. రఘువీర శతకంలో అయ్యలరాజు తెప్పయ్య ఎంత సొగసైన పద్యాన్ని చెప్పాడు. అంటే మనం ఆ పరమాత్మ యొక్క లీలా వైభవాన్ని అనేకమైనటువంటి ఒంటిమిట్టలో
సుందర దృశ్యాలను ఆ దేవాలయం పైన మనం దర్శిస్తూ ఉంటాం. ఆ దేవాలయం పైన కూడా ఈ విధంగా కాళీయమర్దన చేసినటువంటి జయ జయ రామ కృష్ణలీలలన్నీ కూడా కనిపిస్తూ పితృవాక్య పరిపాలక రామ జయ జయ రామ జానకి రామ దశరథ సంతత చింతిత రామ జయ జయ